బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో కొంతమంది మహిళా ఉద్యోగినులపై జరుగుతున్న అసభ్య ప్రవర్తన, లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. సాధారణ రోజుల్లోనే కాకుండా సెలవు దినాల్లోనూ కావాలని కొందరు మహిళా సిబ్బందిని అకారణంగా ఆఫీసులకు రప్పిస్తూ వారిపై అసభ్య ప్రవర్తన, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని బాధిత మహిళా ఉద్యోగులు వాపోతున్నారు. పర్మనెంట్ మహిళా ఉద్యోగులపై కన్నేసిన ఓ టెంపరీ ఉద్యోగి ఓ ద్వితీయ స్థాయి ఉన్నతాధికారితో కలిసి మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులపై అసభ్యకరంగాను, లైంగికంగాను వేధిస్తున్నారని విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. డ్యూటీలోనే కాకుండా డ్యూటీ పూర్తయి ఇంటికి వెళ్లిపోయా కూడా రాత్రి సమయాల్లో సదరు మహిళా సిబ్బందికి వాట్సాప్ల్లోనూ అసభ్యకర మెసేజ్లు పెడుతున్నాడని బాధిత మహిళా సిబ్బంది వాపోతున్నారు. హాయ్ మేడం, బిజీ అయిపోయారా, మీతో పర్సనల్ గా మాట్లాడాలి అనే మెసేజ్లతో పాటుగా ఇంకా పలు రకాలైన అసభ్య మెసేజ్లతో సదరు మహిళా ఉద్యోగులను లైంగిక వేధింపులకు పాల్పడటంపై బాధిత మహిళా సిబ్బందిలో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంలో ద్వితీయ శ్రేణి అధికారికి కొంతమంది మహిళా సిబ్బంది వారు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తనపై వారు వారి తరపు బంధువులు ద్వారా ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన సదరు టెంపరీ ఉద్యోగిపై ఆ ద్వితీయ శ్రేణి ఉద్యోగి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ వ్యవహారంపై ద్వితీయ శ్రేణి అధికారి తూతూ మంత్రంగా విచారణ జరిపారని తెలిసింది. విచారణ అనంతరం బయటకు వచ్చిన సదరు టెంపరీ ఉద్యోగి అదే మహిళా ఉద్యోగినిల ముందు తన స్పెట్స్ తీసి స్టైల్ ప్రదర్శిస్తూ నన్నెవరు ఏం చేయలేరంటూ బిల్డప్ ఇచ్చినట్లుగా తెలిసింది. ఫిలిం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లా మున్సిపల్ కార్యాలయంలోనూ పోస్టింగ్ కౌచ్ నడుస్తుందా అంటూ పలు ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. మున్సిపల్ కార్యాలయంలో టెంపరీ ఉద్యోగి అసభ్య ప్రవర్తన, లైంగిక వేధింపులు, అలాగే సదరు టెంపరీ ఉద్యోగితో కలిసి ద్వితీయ శ్రేణి అధికారి చేస్తున్న రాసలీలతో పాటుగా గత ఆదివారం మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్న ఇంకో ఉద్యోగి అక్కడ పనిచేస్తున్న మిగతా సిబ్బందితో కలిసి చేసిన గలీజు వ్యవహారంపై పూర్తి వివరణాత్మక కథనం మరో ఎపిసోడ్ లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది.